నిన్న ఆదిలాబాద్ జిల్లాల సర్కార్ బళ్ళు ఉన్న వాటర్ ట్యాంకీలో ఎవడో బద్మాషిగాడు పురుగుల మందు కలిపిండన్న ముచ్చట మన రచ్చబండ ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా. ఇక అలాగే ఒక స్కూల్లో మరి ఎవరికి ఏం రోగం పుట్టిందో ఏం పాడుగానే ఏం చేస్తురో చూడురులా మీరు. అరరరే బడితాళాలు మొత్తం వలగొట్టి లోపటున్న బీర్వాన్ సుతం ఆగం చేసిండ్రు, కుర్చీలను అడ్డం పడేసిండ్రు, అంతా చిందర వందర చేసిండ్రు కదా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఊళ్ళున్న కోయ కాలనీలున్న సర్కారు స్కూల్లో జరిగింది ఇది. మరి ఈడ ఏం జరిగిందో గీ పిల్లగాడు చెప్తున్నాడు. నుండ్రి మేము రోజులాగే స్కూల్కి వచ్చేసరికి మా స్కూల్లో దొంగలు పడి తలుపు మొత్తం పొగొట్టి ఈ వస్తువులన్నీ చిన్న వందలు పడేసి ఆ బుక్స్ మొత్తం కింద పడేసి సార్ బెంచను ఉల్టాగట్టి పడేసి ఆట వస్తువులన్నీ కింద పడేస్తారు. సార్ వచ్చేసారు. అయితే బీవాలో స్పీకర్లను ట్యాబ్ పోగొట్టారు సార్. అవు సారు, అసలుకు ఏం జరుగుతున్నది ఈడ జర మీరు కూడా చెప్పుండ్రి. లాస్ట్ 2 months నుంచి మందు తాగి బాటిల్ పడేయడం, తాళాలు పలగొట్టడం అలా జరుగుతూ ఉండే. ఈరోజు పొద్దున్న రాగానే పిల్లలు కంగారుకి వచ్చి సార్ మన మొత్తం ఇట్లా డోర్లు అవన్నీ పలగొట్టారు అని చెప్పేసరికి వచ్చి చూసేసరికి మెయిన్ డోర్ ఒకటి పలగొట్టేశారు, మిగతా రూమ్ తాళాలు పలగొట్టేశారు. అలానే బీరో పలగొట్టి దాంట్లో ఉన్న స్పీకర్ కూడా తీసుకెళ్ళిపోయారు. అలానే స్పోర్ట్స్ మెటీరియల్ ఉన్న ట్రంక్ బాక్స్ పలగొట్టేశారు. ఎక్కడికెక్కడ మొత్తం పలగొట్టేసి చిందరమిందర చేసేసి వెళ్ళిపోయారు. ఎవరు వచ్చారో తెలియదు, ఏంటో తెలియదు. అలానే ఇట్లా ప్రతిసారి 2-3 సార్లు ఇట్లా జరగడం చాలా పిల్లలు కూడా చాలా భయాందోళనకు గురయ్యి పాఠశాలలో కూడా ఉండడానికి భయపడతా ఉన్నారు. ఇన్నరా 2 నెలల సంది ఇదే భాగోతం నడుస్తున్నదట. మందు దాగిన సీసాలు సుతం అక్కడనే వాడేస్తున్నారట ఫాల్తుగా లెక్కను. మరిది బడనుకుంటున్నారో లేకుంటే వైన్స్ దుగ్నం అనుకుంటున్నారో, ఖాళీ జాగా దొరికితే చాలు దాన్ని మందుకు అడ్డాగా మార్చుకుంటున్నారు కొందరు పోకిరి ఎదవలు. కొంచెమన్నా సిగ్గుండాలే, పిల్లలను గొప్పోలుగా తీర్చిదిద్దే స్కూల్లో గిసుంటి చెత్త పనులు చేసేటందుకు. అయినా వాళ్ళకు తాగేటందుకు జాగలే లేనట్టు గీ స్కూళ్ళ కాడ రాగుడేందో దిక్కుమాలినోళ్లు. మరిగా విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు చాలా సర్కార్ బల్ల ప్రహరీ గోడలు లేవు, గేట్లు అంతకంటే లేవు. గందుకే కొంతమంది పనికి మాలినోళ్ళు సర్కారు స్కూళ్లనే అడ్డా పెట్టి పిచ్చి కథలు పడుతున్నారు. ఇక 4 వద్దులైతే బళ్లకు సెలవులత్తాయి కాబట్టి ఈ తిరుగుబోతోళ్లకు అడ్డు అదుపు ఉండదు కాబట్టి ఇప్పటికైనా ప్రహరీ గోడలు లేని బళ్లకు అవి గట్టించే పని ముంగటేసుకోండ్రి అని అంటున్నారు కొందరు విద్యావేత్తలు.